హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను లంచ్ కోసం టమాటా కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. వైట్ రైస్ రెడీ అయిపోయింది. టమాటా కర్రీ చేస్తున్నాను నేను. ఎలా చేద్దామో చూద్దాం. మీరు అందరూ అనుకోవచ్చు ఫ్రెండ్స్, టమాటా కర్రీ చేయడం కూడా రాదా, అది కూడా చూపించాలా అని. కాకపోతే అందరూ చేస్తారు, నా స్టైల్లో నేను ఎట్లా చేస్తాననేది చూపిస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అప్పుడే ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నా, ఒలిచిన ఎల్లిపాయలు. మా పిల్లలకి టమాటా కూర అంటే చాలా ఇష్టం. బాక్స్కి చేసామంటే ఇంకా ఏమి చెప్పకుండా తినేస్తారు. లేదంటే ఏ కూర చేసినా కూడా అదే ఇదా అని అంటారు. రేపు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం. వేగిపోయాయి. ఉప్పు వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేయలేదని అనుకుంటారు. ఆనియన్స్ లేవు ఫ్రెండ్స్, అందుకని వేయట్లేదు. మామూలుగా అయితే ఆనియన్స్ వేస్తాను నేను. మూత పెట్టేసి ఉడకనిద్దాం. పక్కన కూర, ఇటు పక్కన కాఫీ. మేము ఫిల్టర్ కాఫీ తాగుతాం ఫ్రెండ్స్. మీరేం కాఫీ తాగుతారో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా కొంచెం టైం పడుతుంది. ఈ గ్యాప్లో అంట్లు కూడా దోమేసుకున్నాను. మా కిచెన్ ఫ్రెండ్స్. షింకు అంట్లు దోమ పెట్టేసుకున్నా. చూద్దాం ఫ్రెండ్స్, కారం వేసేసుకుని మాకు మా పిల్లలు కొత్తిమీర కూడా తినరండి, అందుకని కొత్తిమీర వేయట్లేదు నేను. సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ మేము చేసేది. మేము ఇలాగే చేస్తాము టమాటా కూర. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. పిల్లలకి టైం అవుతుంది, లంచ్ బాక్స్ చేయాలి. బాయ్ ఫ్రెండ్స్.